అనగనగా రామాపురం అనే గ్రామంలో కమల, లత అనే ఇద్దరు స్నేహితులు ఉండేవారు. లతది చాలా పేద కుటుంబం, కమల ధనవంతురాలు. అయినా వారి మధ్య ఈ భేదం ఎప్పుడూ ఉండేది కాదు. కమల, నేను చాలా అదృష్టవంతురాలనే నీలాంటి స్నేహితురాలు దొరికినందుకు. ఆ విషయంలో నీకంటే నేనే అదృష్టవంతురాలని, నిన్ను నా స్నేహితురాలుగా చేసుకున్నందుకు. అది సరే కాని ఈ సంవత్సరం ముగ్గుల పోటీలో నువ్వు పాల్గొంటున్నావా? లేదే కమల. అదేంటే? ఈ ఊరు మొత్తంలో ముగ్గుల పోటీలో నిన్ను మించిన వాళ్ళు ఎవరు లేరు కదా, మరి నువ్వు పాల్గొనకపోవడం ఏంటి? అదా, ఈ సంవత్సరం ముగ్గుల పోటీలో పాల్గొనాలంటే దానికి సంబంధించిన రంగులు అన్నీ మనమే తెచ్చుకోవాలంట. మా ఇంట్లో ఒక పూట తింటే ఇంకో పూట తిండే ఉండదు. ఇంకా ముగ్గులు రంగులు అని ఖర్చు చేస్తే ఆ మిగిలిన పూట కూడా తిండి ఉండదు. ఇంకా వదిలేవే కమల, వచ్చే సంవత్సరం చూసుకుందాంలే. అదేం కుదరదు. నువ్వు ఈ సంవత్సరం ముగ్గుల పోటీలో పాల్గొని ముగ్గు వేసి మొదటి బహుమతి కొడుతున్నావు. అది నేను ఊరు మొత్తం చూపించి గర్వపడాలి. ఖర్చు కోసం నువ్వు ఆలోచించుకో. ఆ ముగ్గులకు అయిన రంగులన్నీ సాయంత్రం వెళ్ళి తెచ్చుకుందాం. చెప్పేది వినిపించుకోవు కదా, నీ ముండి నీదే అంటావు. తెలుసు కదా, మరి ఎందుకు చెప్పించుకుంటావు? పద ఇంకా ఇంటికి వెళ్దాం అని కమల, లత ఇంటికి వెళ్తారు. అనుకున్న విధంగానే ముగ్గుల పోటీలు రానే వస్తాయి. లలిత కమల ఇంటికి వెళ్తుంది. కమల, రా, ఈ రోజు ముగ్గుల పోటీలు కదా, వెళ్దాం. అసలే ఆలస్యం అవుతుంది. పద పద వెళ్దాం తొందరగా. ఇంతలో కమల తల్లి సుమతి అక్కడికి వస్తుంది. ఏంటే, ఎక్కడికి పొద్దునే బయలుదేరారు? అదా అమ్మా, ఈ రోజు పండగ కదా, ఊళ్ళో వారందరూ ముగ్గుల పోటీలు పెట్టారు. దానిలో మన లలిత పాల్గొంటుంది. అక్కడికే వెళ్తున్నాం. ముగ్గుల పోటీ ఇదేమైనా దేశాన్ని ఉద్ధరించే పనా? అంత గొప్పగా చెప్తున్నావు. ఎప్పుడు చూడు ఏదో పని చెప్పి ఊరి మీద పడి తిరుగుతూనే ఉంటావు. పండగంటి పూట ఆడపిల్లవి, ఒక పూజ ఉండదు, ఒక పునస్కారాలు ఉండవు. వెళ్ళి లోపలికి. నువ్వు వెళ్ళి ఉద్ధరించేదేం లేదక్కడ అని సుమతి లలితను చూస్తూ కోపంగా అంటుంది. అది కాదమ్మా. చెప్తున్నాను కదా, చెప్పింది చెయ్యి. మీ నాన్నగారు కూడా వచ్చే సమయం అవుతోంది. దీంతో కమల లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటమ్మా, నీకు బొట్టు పెట్టి ఏమైనా చెప్పాలా? వెళ్ళింకా అని అంటుంది కోపంతో. దీంతో లలిత చేసేదేమీ లేక తను ఒక్కరితే ముగ్గుల పోటీలో పాల్గొనడానికి వెళ్తుంది. అలా ముగ్గుల పోటీలు మొదలవుతాయి. లలిత తనకి మంచి బహుమతి రావాలని, అది చూసి కమల సంతోషించాలి అని మంచి ముగ్గును వేస్తుంది. ముగ్గు కూడా చాలా అందంగా వస్తుంది. ఇంతలో ఒక వ్యక్తి వచ్చి లలితను గుద్దేయడంతో లలిత చేతిలో ఉండే ముగ్గు పిండి ముగ్గు మీద పడి లలిత ముగ్గంతా పాడైపోతుంది. నీ కళ్ళు కనిపించడం లేదా? అలా గుద్దేశావు చూడు, నీ మూలంగా నా ముగ్గంతా పాడైపోయింది. నీకసలు బుద్ధుందా? కళ్ళేమైనా నెత్తిన పెట్టుకొని నడుస్తున్నావా? అంటూ ఎదురుగా ఉన్న విమల్ని తిడుతూ ఉంటుంది లలిత. దీనికి కోపం వచ్చిన విమల్, హలో మేడం, సారీ, నేను కావాలని మిమ్మల్ని గుద్దలేదు. పక్కనున్న ముగ్గును దాటిపోయి మీకు గుద్దేశాను, అంతే. సారీ అంటే పాడైపోయిన ముగ్గు వస్తుందా? ఎంత కష్టపడి వేశానో అంతా పాడు చేశావు. పక్క వాళ్ళ ముగ్గులని బానే దాటావు కదా, నా ముగ్గు మాత్రం నీకు కనిపించలేదా? ఏంటి చానా? పోనీలే కదా, చూసుకోకుండా చేసిన నా వల్లనే నీ ముగ్గు పాడైపోయిందని సారీ చెప్తే ఎక్కువ చేస్తున్నావు. అయినా ఇదేమైనా లోకంలో 8వ వింతనా? 4 చుక్కలు వేసి వాటిని నీకు నచ్చినట్టు కలిపి వాటికి రంగులు వేస్తే అది ముగ్గు అయిపోతుందా అని అంటాడు విమల్. ఆ మాటలకు చాలా కోపం వస్తుంది లలితకు. ఏంటి, 4 చుక్కలు నచ్చినట్టు కలిపేస్తే దాన్ని ముగ్గు అంటున్నానా? అయితే ఈ ముగ్గు నువ్వు వేయగలవా? అదేమైనా పెద్ద వింత? వేసేయవచ్చు. అయినా మీ పల్లెటూరు వాళ్ళకి పని లేక ఇలా ముగ్గులు రంగులు అని సమయాన్ని వృధా చేస్తున్నారు. నాకంత టైం లేదు. అబద్ధం ఎందుకు చెప్పడం? రాధనేవచ్చు కదా. అయినా పల్లెటూరు వారికి పని లేక కాదు ముగ్గులు వేసేది, ఇది మన సాంప్రదాయం. మీ పట్నం వాళ్ళకి ఇవి చెప్పినా అర్థం కావులే. వెళ్ళండి తమరింకా. లలిత అలా అనడంతో విమల్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. లలిత తన ముగ్గు పాడైపోవడంతో పోటీలో ఓడిపోతుంది. దీంతో చాలా బాధపడుతుంది లలిత. అలా మరుసటి రోజు ఉదయం, అయ్యో, ఇప్పుడు కమల ఖచ్చితంగా పోటీ గురించి అడుగుతుంది. నేను గెలవలేదు అని తెలిస్తే ఎంత బాధపడుతుందో. అంతా ఆ పట్నం అబ్బాయి వల్లే వచ్చింది. ఈసారి కనబడితే మా కమల నేను కడిగి పారేస్తాం అని తనలో తానే మాట్లాడుకుంటుంది. ఇంతలో లలిత తండ్రి వీరభద్రం అక్కడికి వస్తాడు. అమ్మాయి లలిత, కమలమ్మ నేను రమ్మన్నారమ్మా. అలాగే ఈ రోజు అమ్మ పనికి రావడానికి ఆలస్యం అవుతుంది. అంతలోపు అక్కడ పనులన్నీ చేసిరా అమ్మా. సరే నాన్న అని లలిత కమల ఇంటికి వెళ్తుంది.
కమల దగ్గరకు వెళ్దాం అనుకుంటుంది. కానీ ముందు దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి క్షమాపణలు అడగాలి. అసలే ఎన్ని ఆశలు పెట్టుకుని నాకు రంగులన్నీ కొనిచ్చింది. అమ్మో వద్దులే, అమ్మగారు చూస్తే కోప్పడతారు. ముందుగా ఇంటి పనులన్నీ చేసి తరువాత కాఫీ పట్టుకుని కమల దగ్గరికి వెళ్ళినా అమ్మగారు ఏమీ అనరు అని లలిత పనులు చేయడానికి వెళ్తుంది. పనులన్నీ అవుతుండగానే ముగ్గు వేసి గొబ్బమ్మని ఆ ముగ్గు మధ్యలో పెట్టి అలంకరిస్తుంది. ఇంతలో విమల్ అక్కడికి వస్తాడు. ఏంటి ముగ్గుల పిల్ల, నిన్న నీ ముగ్గు పాడు చేశానని ఈ రోజు ఏకంగా మా ఇంటి ముందే ముగ్గుల పోటీ పెట్టావా ఏంటి? అవును, ఆ ముగ్గు మధ్యలో ఏంటి పేడ పెట్టి పసుపు కుంకుమ పూసావు? క్షుద్ర పూజలు ఏమైనా చేస్తున్నావా ఏంటి మా ఇంటిపై? విమల్ ని కమల ఇంట్లో చూసి ఆశ్చర్యపోతుంది లలిత. అయినా తన ముగ్గుని క్షుద్ర పూజ అన్నందుకు చాలా కోపం వస్తుంది లలితకు. ఏంటి నాది క్షుద్ర పూజ? అది చేతపడేం కాదు, వాటిని గొబ్బెమ్మలంటారు. వాటిని దేవుడిలా కొలుస్తాం మేము. వాటిని ఎంతో పవిత్రమైన ఆవు పేడతో చేస్తారు. ఇవేం తెలియదు కదా మీ పట్నం వాళ్ళకి. అయినా నేను నీ వెంట పడుతున్నా అంటావేంటి? ఇది మా కమల ఇల్లు. ఇద్దరికి ఇద్దరు వాదించుకుంటారు. ఇంతలో కమల అక్కడికి వస్తుంది. లలిత ఆపవే. రే విమల్, నువ్వైనా ఆపరా. ఎందుకు మీ ఇద్దరు ఇలా గొడవ పడుతున్నారు? కమల, ఈయనగారి వలనే నేను నిన్న ముగ్గుల పోటీలో గెలవలేకపోయాను. నువ్వు అనుకున్నట్టు నీ కోరిక తీర్చలేకపోయాను. నేను కావాలని ఏమైనా నిన్ను గుద్దానా? అనుకోకుండా జరిగిందని చెప్తున్నా వినవేంటి? అబ్బబ్బా ఆపండ్రా బాబు మీ గొడవలు. లలిత, తిను మా అన్నయ్య విమల్. రే అన్నయ్య, తిను నా స్నేహితురాలు లలిత. నేనంటే తినికి చాలా ఇష్టం. నేను కోరుకున్నట్లే పోటీలో గెలవలేకపోయానని బాధతో అనుంటుందిలే. లలిత, నీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా మా అన్నయ్య అని. చిన్నప్పుడే పట్నం వెళ్ళిపోయాడు చదువు కోసమని. ఈనాళ్ళకి వచ్చాడు పండక్కి అని ఇద్దరికి పరిచయం చేస్తుంది కమల. అది విన్న లలిత విమల్ కమలకి అన్నయ్య అవుతాడని తెలిసి, అయ్యో నన్ను క్షమించండి విమల్ గారు, మీరు మా కమల అన్నయ్య అని తెలియదు, అందుకే మిమ్మల్ని చాలా మాటలు అన్నాను. అయ్యో, మీరు నిన్నటి నుండి నాతో గొడవ పడేది మా చెల్లి కోసమే అని నాకు నిజంగా తెలియదండి. మీకు కూడా సారీ. మీ ముగ్గు నిజంగా చాలా బాగుంది అంటూ మాట్లాడుకుంటారు ముగ్గురు. ఇంతలో కమల అమ్మ సుమతి లలితను పిలుస్తుంది. ఇదిగో లలిత, ఎక్కడున్నావే? ఇలా రా ఒకసారి. అమ్మో, అమ్మగారు పిలుస్తున్నారు. మాటల్లో పడి అని మధ్యలోనే వదిలేశాను అంటూ లలిత అక్కడి నుండి సుమతి దగ్గరికి వెళ్తుంది. అదేంటి కమల, మన అమ్మ పిలవగానే నీ స్నేహితురాలు అలా పరుగులు పెడుతుంది? అదా, దానికి మన అమ్మ అంటే చచ్చేంత భయం. వాళ్ళ అమ్మ నాన్న మన ఇంట్లోనే పనులు చేసుకుంటారు. వాళ్ళ అమ్మకి తోడుగా లలిత కూడా పనిలోకి వస్తుంటుంది. లలిత నాతో స్నేహం చేస్తుందని లలిత అంటే అమ్మకి అస్సలు ఇష్టం ఉండదు. అమ్మకి లలిత అంటే ఎక్కడలేని కోపం. దాన్ని ఈ విధంగా తీర్చుకుంటుంది. కానీ చాలా మంచి అమ్మాయి లలిత. అమ్మా నాన్న నేనన్నా పంచ ప్రాణాలు దానికి అని లలిత గురించి చెప్తుంది కమల. అది విన్న విమల్, చూడ్డానికి గడుసుదానిలా ఉన్నా ఈ అమ్మాయి చాలా మంచిదానిలా ఉందే. స్నేహం అన్నా పెద్దలన్నా గౌరవం కూడా ఉంది. మంచితనంతో పాటు చూడ్డానికి కూడా చాలా అందంగా ఉంది అంటూ అనుకుంటాడు విమల్. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే గంట సింబల్ ని ఆన్ లో పెట్టించుకోండి. అప్పుడే మేము చేసిన వీడియోస్ అన్ని మీ దాకా వస్తాయి.